హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 54. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు మిస్టర్ మిత్తల్ ని ఇదే కదా నేను అడగాలనుకున్నాను. మరి ఎందుకు ఇలా నీరు గారిపోయాను ఆయన్ని చూడగానే అని తనను తాను ప్రశ్నించుకుంది ఈషిక. ఇక కింద అందరూ రావడంతో పార్టీ అయితే స్టార్ట్ అయ్యింది. యోగి, షర్మిల, వాళ్ళ కూతుర్లు కరిష్మా, కశ్మీరా, సుజిత, శ్రీధర్, సుశాంత్, బుజ్జి కూడా ఉన్నాడు. కాసేపటికి వసుంధరాదేవి కూడా వచ్చేసింది. అందరూ ఆమెను చూడగానే విష్ చేస్తారు. పార్టీకైతే ఇన్వైట్ చేశారు, కానీ పార్టీ ఎందుకో ఆ విశేషం ఇంకా అనౌన్స్ చెయ్యలేదు అన్నారు బంధువులు అండ్ ఫ్రెండ్స్ చాలా మంది వసుంధరాదేవితో. అది నా మనవడు దేవాంశ్ వచ్చి చెప్తాడు. నిజానికి ఈ పార్టీ ఎందుకో నాకు కూడా తెలియదు. నన్ను కూడా మీలాగే ఆహ్వానించాడు నా దేవ్ అని నవ్వుతుంది ఆమె. వీళ్ళందరినీ దూరం నుంచి అంజలి అయితే చూస్తూ నిలబడి ఉంది. కానీ ఆమెకి చాలా టెన్షన్ గా కూడా ఉంది. దేవాంశు మిత్రల్ని ఎలా ఎదుర్కోవాలి అని. కనీసం షీలా వస్తేనన్నా తనకి ధైర్యంగా ఉంటుంది. దేవాంశుని చీట్ చేసి వెళ్లిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇలా తనని కలవడం, తనని చూసి తను చేసింది గుర్తుకు వచ్చి ఈ పార్టీ నుంచి గెంటేస్తే తన పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా వచ్చి ఇంకా భయపడిపోతుంది అంజలి. తను ఇలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఎంట్రన్స్ లో చూసేసరికి సోమేష్, షీలా వస్తూ కనిపించారు. ఇక ఒక్కసారిగా ఎంతో హ్యాపీ అయిపోయింది అంజలి. షీలా కూడా బ్లాక్ కలర్ మినీ వన్ పీస్ బాడీ క్యాన్ డ్రెస్ వేసుకొని ముఖకి దట్టంగా మేకప్ తో చాలా స్టైల్ గా రెడీ అయి ఒక ఫారెన్ గర్ల్ ఇప్పుడే ఇండియాలోకి అడుగు పెట్టినట్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా అంజలి పరిగెత్తుకుంటూ షీలా దగ్గరికి వెళ్ళింది. ఒకరినొకరు హక్ చేసుకొని అండ్ విష్ చేసుకున్నారు. ఇంతకీ పార్టీ ఎందుకో తెలిసిందా అని అడిగింది అంజలిని షీలా. తెలీదు అంటుంది అంజలి టెన్షన్ గా. ఓకే, ఇషికాని కలిసావా, మాట్లాడావా, నీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా, తను నీ ట్రాప్ లో పడిందా అని వెంటనే అడిగింది షీలా. అది కూడా జరగలేదు. రాక్షసి అస్సలు టైం ఇవ్వట్లేదు. చాలా పొగరు వచ్చేసింది తనకి అంటూ కంగారు పడిపోయింది అంజలి. ఇట్స్ ఓకే మై డియర్, నేను వచ్చాను కదా, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అంటూ ఉండగా అప్పుడే మరొక షాక్ తగిలింది అంజలికి. ఇదైతే అస్సలు ఊహించనిదే. ఇప్పటి వరకు దేవాంశి రియాక్షన్ ఏంటో అని భయపడిన తను అతని కంటే కూడా ఖతర్నాక్ డాషింగ్ లేడీ కనిపించింది. మరి ఇక తనకి ఒక రేంజ్ లో టెన్షన్ పెరిగిపోయింది. దానికి కారణం హరి అండ్ పద్మజ లోపలికి రావడం. అంజలి మాత్రమే కాదు, దేవాంశ్ ఫ్యామిలీతో పాటు మరీ ముఖ్యంగా వసుంధరాదేవి కూడా షాక్ అయిపోయింది వాళ్ళ ఎంట్రీకి. ముందుగా తేరుకున్న శ్రీధర్ హరి దగ్గరికి వెళ్లి హ్యాపీనెస్ తో హక్ చేసుకొని ప్లీజ్ వెల్కమ్ అంటూ లోపలికి ఆహ్వానించాడు ఆ దంపతుల్ని. అలాగే సుజిత కూడా శ్రీధర్ తో పాటు ఉంది. యోగి నవ్వుతూ చూస్తున్నాడు, కానీ అతని పక్కన షర్మిల మాత్రం వాళ్ళంతా మండిపోయింది ఆమెకి. వీళ్ళెందుకు వచ్చారో మా ఇంటికి అన్నట్లుగా చూస్తుంది పక్కనే నిలబడి. ఇక ఆమె కూతుర్లు వీళ్ళెవరబ్బా, ఎప్పుడూ చూడలేదే అన్నట్లుగా చూస్తున్నారు కరిష్మా, కశ్మీరాలు. సర్ప్రైజ్ పార్టీ అంటే ఇదా, ఈ విషయం నాకు ముందే ఎందుకు దేవ్ చెప్పలేదు అని క్వశ్చన్ మార్క్ తో చూస్తుంది వసుంధరాదేవి. కానీ ఆమె ఫేస్ లో హుందాతనం తప్ప కోపం, అసహనం ఇంకా వీళ్ళెందుకు వచ్చారు అనేలాంటి ఫీలింగ్స్ అయితే లేవు. చాలా నార్మల్ గానే ఉంది ఆమె రియాక్షన్. ఈ లోపల హరి వస్తూనే నవ్వుతూ వసుంధరాదేవి దగ్గరికి వెళ్లి ఆమె కాళ్ళకి మొక్కాడు. ఎలా ఉన్నావు అమ్మా అంటూ. బాగానే ఉన్నాను, నువ్వే ఎలా ఉన్నావు అని అడిగింది ఆమె నార్మల్ గా. బాగానే ఉన్నానమ్మా, పద్దు ఇలారా అని పిలిచి అమ్మకి నమస్కారం చెయ్యి అన్నాడు. ఇక పద్మజ కాస్త బెట్టుగానే వసుంధరాదేవి కాళ్ళకి దండం పెట్టబోయింది. వెంటనే చెయ్యి పట్టుకొని ఆపి బలవంతంగా ఎందుకు, ఏదైనా ఉంటే మనసు నుంచి రావాలి హరి, నువ్వు వచ్చావు అదే సంతోషం, ఇంకా నాకు ఈ ఫార్మాలిటీస్ ఎందుకు అనగానే అదేంటమ్మా, గుడికి వెళ్ళినప్పుడు దేవుడికే కదా మొక్కాలి, అలాగే ఈ ఇంటికి వచ్చినప్పుడు నీ కాళ్ళకు దండం పెట్టకపోతే మేము ఇక్కడికి వచ్చి కూడా ఏ లాభం అని హరి అనగానే ఆ మాట విని వెంటనే పద్మజ
వసుంధరాదేవి చెయ్యి పట్టుకున్నా విడిపించి మరీ ఆమె కాళ్లకు యథావిధిగా మొక్కింది. ఇక తప్పదు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఎలా ఉన్నారు అత్తయ్య గారు, మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది హరి మాటల ప్రభావంతో. బాగానే ఉన్నాను. నీ కొడుకు రాలేదా అని అడిగింది. అంతే ఏడుపు ముఖం పెట్టేసుకుంది పద్మజ. అది చూసి హరి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మనం పార్టీకి వచ్చాం, ఆ విషయం మర్చిపోకు పద్దు అన్నాడు పక్క నుంచి. హరి మాటలు వసుంధరాదేవికి వినిపించకపోవడంతో ఏం జరిగింది అని కంగారుగా అడిగింది. ఏం లేదమ్మా అని, ఇంతకీ పార్టీకైతే పిలిచారు, విశేషమేంటో చెప్పలేదమ్మా అన్నాడు హరి. నిజానికి విశేషమేంటో నాకు తెలీదు. నా దేవ్ పార్టీ అరేంజ్ చేశాడు, అంతవరకే నాకు తెలుసు. కాసేపట్లో దేవ్ కిందికి రాబోతున్నాడు, అప్పుడు తెలుస్తుంది పార్టీ ఎందుకో అంటుంది వసుంధరాదేవి. ఆల్మోస్ట్ హాల్ మొత్తం నిండిపోయింది గెస్టులతో. మెన్షన్ చుట్టుపక్కల మొత్తం కార్లతో నిండిపోయింది. ఇక దేవాంశ్ ఈషిక రావడమే లేట్, పార్టీ స్టార్ట్ అవుతుంది అనుకుంటూ ఉండగా ఈలోపు పద్మజ చూపు దూరంగా ఉన్న అంజలి పైన పడింది. అంజలి, ఇది ఇక్కడ ఎందుకుంది ఏంటి, ఈ అక్క చెల్లెళ్ళు కలిసిపోయారా, మరి నా కొడుకు ఎక్కడా అన్న ఆలోచన రాగానే ఈసారి కోపంగా మారిపోయిన పద్మజ వెంటనే ఇప్పుడే వస్తానండి అంటూ హరికి చెప్పి అటువైపు కదిలింది. తను వస్తున్నది అంజలితో పాటు షర్మిల కూడా చూసింది. అంజలి భయంగా బెదిరిపోతుంది. షర్మిల మాత్రం తనతోనే మాట్లాడడానికి వస్తుంది అనుకుని ఇంకోవైపు తిరిగి గెస్టులతో మాట్లాడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఒకవైపు పద్మజని గమనిస్తుంది. బట్ పద్మజ షర్మిలని, ఆమె పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళని క్రాస్ చేసి అంజలి వైపు అడుగులు వేసేసరికి షాక్ కొట్టిన కాకిలాగా అటువైపు చూస్తూ ఉండిపోతుంది షర్మిల. ఇక ఆల్రెడీ అక్కడ భయంతో చచ్చిపోతున్న అంజలి పద్మజ తన వైపు రావడం చూసి షీలా చెయ్యిని గట్టిగా పట్టుకొని, ప్లీజ్ షీలా, నన్ను కాపాడు, ఆంటీ వస్తున్నారు, ఇప్పుడు ఏదైనా జరగొచ్చు, అసలే గయ్యాలి, గ్యారెంటీగా నన్ను ఇన్సల్ట్ చేస్తుంది, చుట్టుపక్కల ఎవరు ఉన్నా పట్టించుకోకుండా నన్ను తిడుతుంది తన కొడుకు గురించి, అండ్ సేమ్ టైం ఇక్కడే మీడియా కూడా ఉంది, ఇప్పుడు మీడియా నన్ను గమనించి పాత విషయాలతో పాటు కొత్త మ్యాటర్ కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది, ప్లీజ్ షీలా ఏదైనా చెయ్యి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తుంది అంజలి. ఇట్స్ ఓకే బేబీ, నువ్వు ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు, నేనున్నాను కదా, నువ్వు అనేది ఏది జరగకుండా మాక్సిమం ట్రై చేస్తాను, నువ్వు మాత్రం నా పక్క నుంచి జరగకు అంటూ తనని వెనక్కి తోసి ఆమె ముందు నిలబడింది షీలా. హరి పద్మజలు వచ్చినందుకు సడన్ గా ఇదేమి సర్ప్రైజ్ అని షాక్ లో వసుంధరాదేవి, శ్రీధర్, సుజితలతో పాటు నన్ను పట్టించుకోకుండా ఎటు వెళ్తుంది పద్మజ, నేనంటే లెక్కలేదా తనకి అని షర్మిల అనుకుంటుంది. ఈ ఆంటీ ఎవరు అని కరిష్మా కశ్మీరా అనుకుంటే, ఈ అంజలి రాక్షసి ఇక్కడుందేంటి, మరి నా కొడుకేమయ్యాడు అని పద్మజ. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు బిజీగా ఉన్న టైంలో నెవీ బ్లూ కలర్ పైన సిల్వర్ థ్రెడ్ తో వర్క్ చేసిన డిజైనర్ సూట్ లో కిందికి వచ్చాడు దీవాంశ్. ఆ డ్రెస్ లో అతను చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అందరి ఆలోచనలన్నీ మర్చిపోయి అతని వైపు చూస్తూ ఉండిపోయారు. మామూలుగానే దేవాంశ్ చాలా అందగాడు, ఇక ఈ పార్టీ కోసం రెడీ అయి వచ్చాడు. ఇక చూసుకోండి, నవ మన్మధుడిలాగా కనిపిస్తున్నాడు. దెబ్బకి షీలా అవుట్. తనని తానే కాదు, చుట్టూ ఉన్న పార్టీని కూడా మర్చిపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది దూరంగా. దేవాంశ రాగానే అక్కడ తెలిసిన వాళ్ళందరూ ఒక్కసారిగా విష్ చేయడంతో అతను కూడా అందరినీ విష్ చేస్తూ వసుంధరాదేవి దగ్గరికి వెళ్ళి, అందరూ వచ్చేసినట్లేనా నానమ్మ, పార్టీ స్టార్ట్ చేద్దామా అని అడిగాడు దేవాంశ్. కానీ మీ ఆవిడ ఈషిక ఇంకా రాలేదు, అండ్ సేమ్ టైం ఈ పార్టీ ఎందుకో కూడా నాకు చెప్పలేదు, అండ్ చాలా వరకు కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి, నాకు షాక్ ఇస్తూ ఇదేమి సర్ప్రైజ్ పార్టీలా నాకు అనిపించడం లేదు, షాకింగ్ పార్టీలా అనిపిస్తుంది, దీని గురించి నువ్వు నాకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత పార్టీ స్టార్ట్ చెయ్యి అంది గంభీరంగా వసుంధరాదేవి. ఇది స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు నాని, ఒక్కొక్కటిగా ఇప్పుడే మీకు అన్ని తెలుస్తాయి, సో ముందుగా మీరు అడిగింది ఈషిక కాబట్టి ఈషికాని పిలుస్తాను, తను రాగానే అన్ని క్లియర్ అయిపోతాయి అంటూ
ఇంకొక మాటకి తావివ్వకుండా పైకి కాల్ చేశాడు దేవాంశ్. అప్పుడే ఒక్కసారిగా హాల్లోని లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి. అందరూ ఏం జరుగుతుందో అని తేరుకునే లోపు హాల్లోని సెంటర్ పాయింట్ లో ఉన్న స్టెప్స్ పైన ఒక ఫోకస్ లైట్ పడింది. అందరూ ఆ వైపు చూడగానే ఈషిక మెట్లపై నుంచి దిగుతూ కనిపించింది. ఆమె చెయ్యిని పట్టుకుని రాకీ కూడా వస్తున్నాడు. ఒక క్షణం ఈషికాని చూస్తే ఏ దేవలోకంలోంచో దేవకన్య భూమి మీదికి వచ్చిందా అన్నట్లుగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఈషిక ఆ కాస్ట్యూమ్స్ లో అంతే అందంగా ఉంది. మరి అలాగే రాకీ కూడా తన డ్రెస్ లో మెరిసిపోతున్నాడు. కాసేపటికి లైట్స్ అన్ని ఆన్ అయ్యాయి. మన ఎంట్రీని ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు బావా అన్నాడు రాకీ నవ్వుతూ. అవునా, ఇలా కూడా ఉంటుందా అని ఇషిక అనుకుంటూనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూడగానే కంగారు వచ్చేసింది. ఒక క్షణం తను మళ్ళీ తిరిగి పైకి వెళ్ళాలా అన్న ఆలోచన వచ్చి అక్కడే ఆగిపోయింది. అయితే ఎప్పుడైతే దేవాంశ్ ని చూసిందో అతని చూపులో ఏదో కొత్త డోంట్ వరీ నేను ఉన్నాను కదా అన్నట్లుగా అనిపించి ఆమెను కట్టిపడేసింది. అప్పటి వరకు ఆమె పడిన ఆ టెన్షన్ ఎటుపోయిందో తెలియలేదు. ఇక అతన్ని స్మైలింగ్ ఫేస్ తో చూడగానే ఆ జనాలని ఇంకా తనని తాను కూడా మర్చిపోయింది ఈషిక. నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లిన దేవాంశ్ ఈషికకు చెయ్యి అందించాడు. ఆమె కూడా అందంగా నవ్వుతూ రైట్ హ్యాండ్ లో రాకీని పట్టుకొని తన లెఫ్ట్ హ్యాండ్ ని సుతారంగా దేవుకి అందించింది ఈషిక. ఇక ముగ్గురు కిందికి నడిచారు. వసుంధరాదేవి అన్ని మర్చిపోయి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది. ఇక కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకొని చచ్చిపోతున్నారు ఒక పక్కన. అలా దేవాంశ్, ఈషిక, రాకీ ముగ్గురు పక్కనే ఉన్న చిన్న స్టేజీ లాంటి దానిపైకి వెళ్లి నిలబడ్డారు. హాయ్ ఎవ్రీవన్, పార్టీకి ఇన్వైట్ చేయగలగానే వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇది సర్ప్రైజ్ పార్టీ, అందుకే ఈ పార్టీ ఎందుకనేది మీకు ఇంకా తెలీదు. ఇన్ఫాక్ట్ నా ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలీదు. సో మా వాళ్ళు కూడా ఈ పార్టీ ఎందుకు అని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పార్టీ సెలబ్రేషన్ చేయడానికి రీజన్ ఒకటి కాదు, రెండు ఉన్నాయి. అది ఏంటంటే నాకు ఈ మ్యారేజ్ అయ్యింది. ఈ విషయం మీకు తెలిసిందే. బట్ నా వైఫ్ ని ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేదు. సో మై లైఫ్ పార్ట్నర్, మై లవ్లీ అండ్ బ్యూటిఫుల్ వైఫ్ ఇషిక మిట్టల్ అని ఇషికను చూపించి ఇవాళ తన పుట్టినరోజు మాత్రమే కాదు, తన తమ్ముడు రాకీ బర్త్డే కూడా ఈ రోజే అని రాకీని దగ్గరికి తీసుకున్నాడు దేవాంశ్. దాంతో డబల్ పార్టీ అన్నమాట అంటూ అందరూ క్లాప్స్ కొట్టారు. అలాగే హ్యాపీగా బర్త్డే విషెస్ కూడా చెప్పారు గట్టిగా ఇద్దరికి. అంతే, ఆశ్చర్యపోవడం ఇషిక వంతు అయ్యింది. తన బర్త్డే అన్న విషయం తనకి తప్ప ఎవరికి తెలియదు. అండ్ సేమ్ టైం కాకపోతే బాబు పుట్టగానే అత్త చనిపోయింది. రాకీ పుట్టినరోజు డేట్ కాకుండా తన పుట్టినరోజు డేట్ ని రాకీ బర్త్డే డేట్ గా మార్చేసింది ఈషిక. ఇక రాకీ బర్త్డే కూడా చాలా సింపుల్ గా జస్ట్ మార్నింగ్ కొత్త డ్రెస్ వేసి వాడిని గుడికి తీసుకెళ్లి ఈవినింగ్ ఫ్లాట్ లో సింపుల్ గా కేక్ కటింగ్ తో చేపిచ్చేస్తుంది. అది కూడా తన ఫ్లాట్ లో. అంతే తప్ప తన బర్త్డే అని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు తను. అలాంటిది ఈయనకెలా తెలుసు అని ఈషిక అనుకుంటూ, అయ్యో నేను ఆయన ఆఫీస్ లోనే కదా వర్క్ చేస్తున్నాను, నా సర్టిఫికెట్ లో చూసి ఉంటాడు. ఈ విషయంలో మాత్రం జీనియస్, ఎవరిని ఎక్కడ ఎలా లాక్ చేయాలో ఆయనకి బాగా తెలుసు అని కాస్త కోపంగా చూస్తుంది ఈషిక దేవాంశ్. ఈ లోపు వసుంధరాదేవి, సుజిత, శ్రీధర్, యోగి ఆమె దగ్గరికి వచ్చేస్తారు. ఏంటి ఈషిక, ఈ ఇంటి కోడలివి, నీ పుట్టినరోజు విషయం మాకు చెప్పలేదు అని యోగి అనగానే, అవును ఈషిక, ఎందుకు చెప్పలేదు? మాకు చెప్పకూడదా? నువ్వు ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయివి కాదు, మిడిల్ ఫ్యామిలీలో కుటుంబ సభ్యురాలివి. ఆ విషయం మర్చిపోయావా అని చాలా సీరియస్ గా అడుగుతుంది వసుంధరాదేవి. దాంతో భయపడిన ఈషిక, అదేం లేదమ్మమ్మ గారు, అసలు నా బర్త్డే విషయం నాకే గుర్తుకులేదు అనగానే, అదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది సుజిత. అవునా ఆంటీ, చిన్నప్పటి నుంచి నేను పుట్టినరోజు ఎప్పుడూ జరుపుకోలేదు. నేను పుట్టిన పెరిగిన పరిస్థితుల రీత్యా ఎప్పుడు బర్త్డేలు చేసుకున్నదే లేదు. ఇప్పుడు కూడా నా బర్త్డే పార్టీ అని నాకు తెలియదు. నేను కూడా మీలాగే ఏం సర్ప్రైజ్ అని ఎదురు చూస్తున్నాను. నిజం బాబాయ్ గారు, కానీ ఆయన అనౌన్స్ చేసే వరకు నాకు తెలియనే తెలీదు.
నిజం అమ్మమ్మ గారు, నన్ను నమ్మండి అంటూ తన బర్త్డే డేట్ ని రాకీ బర్త్డే డేట్ గా మార్చిన విషయం కూడా చెప్తుంది ఈషిక. దాంతో వసుంధరాదేవి వెంటనే కూల్ అయిపోయి, అవునా, ఇంత చిన్న వయసులో ఎంత బాధ్యతగా తెలివిగా ఆలోచించావు, ఆ పసివాడిని తల్లిలా చూసుకుంటున్నావు, ఎంత పెద్ద మనసు నీది, రియల్లీ యువర్ గ్రేట్ ఈషిక. కాకపోతే నీ పుట్టినరోజు పండుగ మాకు చెప్పలేదని బాధ అనిపించి అలా అన్నాను. బట్ ఇప్పుడు మాకు అర్థమైంది నీ సిచ్యువేషన్ ఏంటో. అలాగే నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. కాకపోతే ముందే ఈ విషయం తెలిస్తే ఈ అమ్మమ్మ వైపు నుంచి బహుమతి ఇచ్చేదాన్ని కదా అనేది నా బాధ, అంతే. ఎలా అయితేలే, నీ పుట్టినరోజును నువ్వు పక్కన పెడితే నీ భర్త మాత్రం ఊరుకోలేదు. చూసావు కదా, దీన్ని బట్టి అర్థం చేసుకో నీ భర్త నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని సంతోషపడిపోతుంది వసుంధరాదేవి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.